సో హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఏమైతే అదేదో హంటింగ్ అంటారు మన వాళ్ళు, అది ఏం హంటింగ్ మనకు బి తెలుస్తలేదు. ఇదైతే మన గ్యాంగ్ ఖాళీ మొత్తం వేరే లెవెల్లో అవుతుంది. అరే ఏం హంటింగ్ రా, అది క్రాబ్ హంటింగా? ఏదో క్రాబ్ హంటింగ్ అట, చూద్దాం ఎట్లా చేస్తారో మనకు. ఇదైతే మన గ్యాంగ్ చూసిరిగా, ఏక్ నంబర్ అయితే వాళ్ళు ఉన్నారు గాయస్. ఇప్పటిదాకా అయితే సగమే వచ్చాం, ఇంకా సగం దూరం పోవాలి. మీకు ఆ ప్లాంటేషన్ కనబడుతుందా? ప్లాంటేషన్ దాటి పోవాలి గాయస్. మనం అయితే పోవాలంటే ఎవడో నీళ్ళని పిలుస్తుండు అంటే అప్పుడే గ్యాప్లో. ఇప్పుడు ఫస్ట్ లాక్కే ఫేమస్ అయిపోయినామంటే అర్థం చేసుకోరి. ఇక్కడైతే ఒక బాగుంది, మొత్తం మన వాళ్ళు గ్యాంగ్ వచ్చినాం. బాగుంది, ఎవడో నీళ్ళని పిలుతుండు. మళ్ళా వెళ్తాం ఆ ఊరికి. దోసకాయలు తెంపుకొని తిన్నాం, కానీ గ్యాప్లో వర్షం అయితే వస్తుంది. ఏం లేదు గాయస్, ఆడికి ఎత్తుకుతుండు గాయస్, ఉరుకుతున్నాం గాయస్. ఆడ దోసకాయలు కొరికి గాయస్ బాబులు కొడతాడు గాయస్. ఓ మై గాడ్, ఉరుకు ఈ దోసకాయ కొట్టేందుకు వాడు ఎదుగుతాడు గాయస్. ఓ మొత్తానికైతే ఒక గుడిసెలో చేరినాం. సో గాయస్, మనమైతే మొత్తానికి జంగల్కి వచ్చేసినాం. ఇక్కడ అల్లా నేరేడు పళ్ళు అయితే ఉన్నాయి. అగో మన గ్యాంగ్ అయితే చేస్తుంది ఆడ, అంది బొడ్డది ఎగిపోయింది. ఏం మాట్లాడతాడు నువ్వు అని చెప్పు తెగిపోయింది. మొత్తం ఎట్లున్నారు చూసిరా, సీదా 2 నంబర్ దందా వాళ్ళు ఎక్కడున్నారు. ఇగో ఈ 2 నంబర్ దందాకి మ్యాచ్ లీడర్ ఈడే. ఎస్. సో గాయస్ మొత్తం మన ఆర్టిస్ట్ ఏమో గీతుండు, దట్ ఈస్ ఆదే సంతు XX3 అని పిలుస్తారు ఆయనని. పబ్జి ఆడతాడు, ఈస్ నూబ్ క్యాంపరే. ఇంకొంచెం దూరం అయితే మళ్ళీ అన్నాళ్ళు ఏరేరి పళ్ళది చేరుకుంటాం. సారీ గాయస్, నాకు ఇట్లా తిరుగుతలేదు అది తోటట. గాయస్ మనలో అయితే ఏదో కొత్త కొత్త సౌండ్లు చేస్తున్నారు అనుకుంటా. నేను అప్పటికి అంటూనే ఉన్నా గాయస్, ఎక్కడ కోతున్నాం అని. వీళ్ళు అల్ల నేరేడు పళ్ళకాన్ని తీసుకొస్తారు. మొడ్డల్ని 5 కిలోమీటర్లు అయింది గాయస్. ఇంకా నడుస్తూనే ఉన్నాం గాయస్. ఇగో ఈడు మధ్యలో ఈడు మొత్తం నీళ్ళు పోతాడు, జఫాడు. ఇంకెంత దూరం ఏమో అర్థమైతే లేదు, నాకైతే గుద్ద వినిపోయింది. ఏం చేద్దాం, ఇక ఆల్మోస్ట్ చేరుకున్నామట. చూద్దాం గాయస్, మనం మొత్తానికి అయితే చేరుకున్నాం. ఇగో ఇవే మన అల్లా నేరేడి పళ్ళ చెట్లు. ఇప్పుడు ఉన్నాయో లేవో అదే తేడా కొడుతుంది. ఇప్పుడు లేకపోతే అఖిల్ కానీ మంగబెట్టి మింగుడే ఆడే వేసుకొని వచ్చిండు జఫ్ఫగాడు. నాకైతే ఎదురు తేడా కొడుతుంది. అప్పటికి చెట్లు తప్ప ఏం కనబడతలేవు, లేకపోతే ఇట్లా చెట్ల మింగుడే గాయస్. సీదా దేకో, ఇవి అల్లా నేరేడు పళ్ళ తోట. ఇది వెంపల్లిలో ఉంది. అని మొడ్డల్లి కాయ అయితే ఒక్కడు లేదు, దెంగిపోయినాయన్ని. మనల్ని మొత్తం దోలాడుతుండు అటు ఇటు అనుకుంటా, కానీ ఏం లేదు డొల్ల. అగో ఏదో చెట్టుకున్నాయని మన ఆదేశంతా గుర్తించాడు గాయస్. మొత్తానికి అయితే ఒక చెట్టుకైతే అల్లా నేరేడు పళ్ళు ఉన్నాయి. చూద్దాం. గాయస్ మొత్తానికి అయితే చేరుకున్నాం. ఒక చెట్టుకైతే భలే కనబడుతున్నాయి. యాజ్ యూ కెన్ సీ దీస్ కాయలు, దీస్ ఆర్ వట్టకాయలు. ఎట్లా తింటారు చూడండి మన కోచ్ ఫెల్లర్స్. గాయస్ మనోడైతే చెట్టు మీదకి ఎక్కిండు, అన్ని తెంపుతాడు ఇక మెల్ల.